ఈరోజు గజరేంపల్లి విలేజ్లో పామిడి మండలము విద్యా కమిటీ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు ఇక్కడున్న గజరేంపల్లి విలేజ్లో ప్రతి ఒక్కరూ వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గజరేంపల్లి విలేజ్లో ఉన్న నాయకులకి కార్యకర్తలకి వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక మాట చెప్తున్నా, పామిడి మండలంలో గజరేంపల్లిలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి వైపే చూడండి. అభివృద్ధి వైపు చూస్తే అభివృద్ధి జరుగుతుంది. వేరే వీళ్ళ మాటలు వినిగిన లేనిపోనివి అపార్థాలు గిని చేశారనుకో, ఇంతకుముందు మాదిరి నాయకులు కాదు మేము. గుమ్మనూరు ఫ్యామిలీ అంటే నెత్తి మీద పెట్టుకుంటాము అంతే కదా అని మీ నాయకుడే ఇంట్లో కూర్చోకుండా హైదరాబాద్లో పోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. మీరు లేనిపోనివి గెదరకంటూ కూర్చున్నారనుకో, కబార్దార్ చెప్పింట ఏమైనా కానీ జరగచ్చు. మీకు ఏమైనా కావాలంటే అభివృద్ధి వైపు రోడ్లు అయినా కానీ, అభివృద్ధి వైపు ఏమైనా మంచినీటి సమస్య అయినా కానీ అందరూ కలిసిమెలిసిగా చేస్తామనేది నా కోరిక. అంతేగాని గుంటకల్ నియోజకవర్గంలో ప్రతి చోట అభివృద్ధి వైపే చూస్తున్నాము గుమ్మనూరు ఫ్యామిలీ అంతా. కానీ ప్రత్యేకంగా గజరంపల్లిలో మాత్రమే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. అభివృద్ధికి అడ్డుపడినారనుకో, మీ నాయకుడు ఎక్కడున్నాడో ఆ చోటికి మిమ్మల్ని కూడా పంపిస్తానని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మీకే. అదేవిధంగా మన టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను చెప్పాలనుకోలేదు. ఇంతకుముందు ఏమంటే సానుకూలంగా పోండి బాగుంటుంది అనుకున్నాను. సిఐలు నటం పెట్టుకొని వాళ్ళ నటం పెట్టుకొని ఇన్నాళ్ళు సాగించినారు వాళ్ళు. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఏ విషయానికైనా మా గుమ్మనూరు ఫ్యామిలీలో ఉన్న ఈశ్వర్ అయితేనేముంది, నారాయణ అయితేనేముంది, మీకు ఎల్లే వేళలో 24 hours నా ఫోన్ కొట్టండి. మీ సమస్యలు ఏమన్నా నేను దగ్గర వచ్చి చూసిపోతానని చెప్తా.